అదే తెలంగాణలో మనం చూసుకుంటే ఊహించని సంఘటన అనమాట. భారీ షాక్ అయితే తగిలింది తెలంగాణలో ప్రజలకు. వడదెబ్బతో 16 మంది మృతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6గురు మృతుల్లో ఎంఈఓ, ఒక ఉపాధ్యాయుడు కూడా. సో మీరు చూసుకున్నట్లయితే నెల ముందే గరిష్టానికి మే నెలాఖరులో ఉండే స్థాయి ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదు. పలు చోట్ల ఏకంగా 46.8 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 45 డిగ్రీల పైనే ఎండలు అయితే ఉన్నాయన్నమాట. ఇక అన్ని చోట్ల సాధారణం కంటే 3-5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. 9 జిల్లాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్తుందన్నమాట. 3 రోజుల పాటు ముఖ్యంగా 16 మంది అయితే చనిపోవడం జరిగింది వడదెబ్బతోటి. అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఈఓ కూడా చనిపోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంఈఓ కూడా చనిపోవడం అయితే జరిగింది. సో ఇంత దారుణ పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయితే బయటికి రావద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో వీళ్ళందరూ కూడా హెల్తీగా ఉన్న వాళ్ళే. కేవలం ఒక వడదెబ్బ కారణంగా చనిపోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో